తెలంగాణ అసెంబ్లీ సమావేశాలను లైవ్ లో చూద్దాం. హరీష్ రావు గారు, ప్రశాంత్ రెడ్డి గారు, కేటీఆర్ గారు, సీనియర్ సభ్యులందరూ కూర్చొని మేనిఫెస్టో తయారు చేసి ఉంటారు. మేము మహాలక్ష్మి పథకం కింద 2500 రూపాయలు ప్రతి ఇంటిలో ఒక గృహిణికి ఇస్తామని చెప్తే వారు 3000 అన్నారు అధ్యక్ష. మేము చేయూతని అన్నాం. మేము అనగానే మేము చేయూత 2000 నుంచి 4000 చేద్దామంటే వాళ్ళు మా తర్వాత వాళ్ళు ఆ విధంగా వారు ఏ విధంగా తీసుకుపోతున్నారు అధ్యక్ష? దానికి ఏమైనా బేసిస్ ఉందా ఈరోజు మాట్లాడితే అధ్యక్ష? ఈరోజు నేను చెప్తా ఉన్నాము, మేము కూడా ఈరోజు ఒక రాష్ట్రంలో ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందులను దృష్టిలో పెట్టుకొని ఆ రోజు హామీలు ఇచ్చినాం. హామీలు నిలబెట్టుకోవడానికి ప్రయత్నం చేస్తాం, నిలబెడతాము. వారికి అరే సార్ వారు స్వీపింగ్ రిమార్క్స్ చేశారు సార్, వారు స్వీపింగ్ రిమార్క్స్ చేశారు సార్. ఆన్సర్ చేస్తూ ఉన్నాం సార్. ఇట్స్ అవర్ రైట్ సార్. When is misleading the house, sir, when somebody is misleading the house, it's my responsibility to put before the house to correct, sir. Sir, నేను గౌరవ శాసన సభ్యులను కోరుతా ఉన్నా అధ్యక్ష, వారు కూడా ఇక్కడ ఉండి అనేక సందర్భాల్లో మాట్లాడటం జరిగింది అధ్యక్ష. నేను ఏం చెప్తా ఉన్నా అంటే ప్లీజ్ ఐఎమ్ క్లారిఫైయింగ్ సార్, నాట్ స్పీచ్. ఐఎమ్ క్లారిఫైయింగ్ సార్, ఐఎమ్ క్లారిఫైయింగ్ ద గవర్నమెంట్ స్టాండ్ సార్. నేను కూడా గౌరవ పెద్దలను కూడా కోరుతా ఉన్నాను అధ్యక్ష. ఇది పెట్టుబడులకు సంబంధించిన అంశం వచ్చే వరకు ఐ జస్ట్ వాంట్ టు క్లారిఫై ద పాయింట్. ఫ్రమ్ హియర్ వీ కెన్ గో ఆన్. శ్రీహరి గారు 10:05కు నాకు అవకాశం ఇచ్చారు. 11:05 అయింది అధ్యక్ష. సారీ 10:15కు నాకు అవకాశం ఇచ్చారు. 11:05 అవుతున్నది అధ్యక్ష. దాదాపు 35 నిమిషాలు వాళ్ళు నన్ను ఇంటరప్ట్ చేసిన అధ్యక్ష. నాకు మీరు మాకు 1 అవర్ టైం ఇస్తా అన్నారు. నాకు 25 నిమిషాలే దొరికింది అధ్యక్ష. ఇంకా చాలా సబ్జెక్ట్ చెప్పేది అధ్యక్ష. నేను శ్రీధర్ బాబు గారు ఇచ్చిన వివరణతోనే ప్రస్తుతానికి నేను సంతృప్తి చెందుతున్నాను అధ్యక్ష. నేను మరొకసారి డాక్యుమెంట్ వెరిఫై చేయాలి, వారు చెప్పింది కరెక్టా, నా దగ్గర ఉన్న సమాచారం కరెక్టా అని. ఉదాహరణ అధ్యక్ష, జేఎస్డబ్ల్యూ ఎనర్జీ అని ఒకటి ఉంది. వీళ్ళు అధ్యక్ష ఏప్రిల్ 2022లో గత సంవత్సరమే అంతకుముందు సంవత్సరము గవర్నమెంట్తో ఎంఓయూ చేసుకున్నారు. మళ్ళీ ఇప్పుడు ఇదే కంపెనీ మళ్ళీ ఎంఓయూ చేసుకున్నట్టుగా వచ్చింది. ఒకవేళ పాత ఎంఓయూకు అదనంగా ఎనర్జీ ప్రొడక్షన్కు మేము ఎంఓయూ చేసుకున్నామని శ్రీధర్ బాబు గారు చెప్తే వీ అగ్రీ ఫర్ దట్. కానీ నా అనుమానం ఏంటంటే దీన్నే రీరైట్ చేసుకున్నారేమని నేను అనుకుంటున్నాను. ఒక్కసారి వెరిఫై చేయండి మీరు కూడా. శ్రీధర్ బాబు గారు మీరు చెప్పారు, మీరు లెజిస్లేటివ్ అఫేర్స్ మినిస్టర్గా ఒక బాధ్యత కలిగిన మంత్రిగా కొత్త ఎంఓయూ అని మీరు అంటున్నారు. నేను మీ స్టేట్మెంట్ రెస్పెక్ట్ చేస్తున్నా. బట్ ఐ హ్యావ్ మై ఓన్ డౌట్. దట్ వాజ్ ఓన్లీ రీరిటెన్. పాత ఎంఓయూనే రీరైట్ చేశారు. వెరిఫై చేసుకొని రిప్లైలో చెప్పండి అధ్యక్ష. అదేవిధంగా వ్యవసాయానికి సంబంధించినంత కాదు అధ్యక్ష, అద్భుతమైన విజయాలు తెలంగాణ సాధించింది. 2014-15 నుండి 2022-23 వరకు ఈ 10 సంవత్సరాల కాలంలో బీఆర్ఎస్ ప్రభుత్వం యొక్క మొట్టమొదటి ప్రాధాన్యత వ్యవసాయం. రైతును రాజును చేయాలి, వ్యవసాయాన్ని పండుగ చేయాలనే ఆలోచనతో అనేక ప్రోత్సాహకాలు ఇచ్చినాం అధ్యక్ష. దేశంలో ఎక్కడ లేని ప్రోత్సాహకాలు తెలంగాణలో ఇచ్చినాం. ప్రధానంగా మొట్టమొదటగా రైతుల రుణమాఫీ చేసినాం 1,00,000 రూపాయలు. రెండో విడత కూడా మళ్ళీ 1,00,000 రూపాయలు రుణమాఫీ చేయాలనే ఆలోచన చేసి చాలా వరకు రుణమాఫీ చేసినాం. దేశంలో ఎక్కడ లేని విధంగా రైతు బంధు పథకాన్ని తీసుకువచ్చి ఎకరానికి సంవత్సరానికి 10,000 రూపాయల పెట్టుబడి సాయం ఇచ్చినాం. రైతు బీమా సౌకర్యం కల్పించాం. రైతు పండించిన పంటలను ప్రభుత్వమే నేరుగా ఐకేపీ సెంటర్ల ద్వారా కొనుగోలు చేసింది. 24 గంటల దేశంలోనే మొట్టమొదటి రాష్ట్రం 24 గంటలు ఉచితంగా వ్యవసాయానికి కరెంటును సరఫరా చేసినాం. రాష్ట్ర ప్రభుత్వం అంతేకాకుండా ఇన్కంప్లీట్ ప్రాజెక్ట్స్ అన్నిటి కూడా పూర్తి చేసి 2 పంటలకు సాగునీరు ఇచ్చినాం. దానికి ప్రకృతి కూడా సహకరించింది. భూగర్భ జలాలు పెరిగినాయి, ప్రకృతి సహకరించింది. బ్రహ్మాండంగా
బ్రహ్మాండమైన పంటలు జరిగినాయి. అయ్యా మీరు మాట్లాడే ముందు నేను మీకు ఒక సమాచారం చెప్తున్నా. మీ మంత్రులతోని తుమ్మల నాగేశ్వరరావు రాలేదు, మీ మంత్రులతోని క్రాస్ వెరిఫికేషన్ చేసుకోండి. అధ్యక్ష 2014-15లో పంటల సాగు విస్తీర్ణము 1,31,00,000 ఎకరాలు. 2022-23కి వచ్చే వరకే పంటల సాగు విస్తీర్ణం 2,08,00,000 ఎకరాలు. మీరు వెరిఫై చేసుకోండి, ఒట్టిగానే నన్నేదో ఇంటరప్ట్ చేయాలని మాట్లాడడం కాదు. అదేవిధంగా ప్యాడీ ప్రొడక్షన్ అధ్యక్ష, ఇది దాస్తే దాగేది కాదు. సివిల్ సప్లైస్ కార్పొరేషన్ వాళ్ళను వివరాలు అడిగినా ఇస్తారు. అదేవిధంగా అధ్యక్ష ప్యాడీ ప్రొడక్షన్ వచ్చి 2014-15లో 68 లక్షల మెట్రిక్ టన్నులు ఉంటే 2022-23కి వచ్చే వరకే